హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫార్మర్ శివ. రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది కదా, ఫ్రూట్ ఫ్లై కోసం మనం పండుని డ్యామేజ్ చేస్తుందని చెప్పి ఒక కిట్లు పెడుతున్నానని చెప్పేసి. మొత్తం వచ్చేసి మనం 10 కిట్స్ పెట్టాం. సో ఈరోజు ఆ కిట్స్ చెక్ చేద్దాం ఎన్ని పడ్డాయో, అసలు పెట్టినంత యూజ్ అయ్యిందో లేదో, పడినాయో పడలేదో నేను ఇప్పుడు చూద్దాం మనం వచ్చేసి. సో చూపిస్తాను మీకు. ఇవే ఫ్రెండ్స్ ఆ కిట్స్. ఒకసారి ఇది మనం ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో. ఇవే ఫ్రూట్ ఫ్లై అంటారు. ఇగో ఇందులో వచ్చేసి మరి సరిగ్గా చూపించలేదు నేను వీడియోలో. ఇగో ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్స్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఉండి ఇది ఇట్లా క్లోజ్ చేసేసిన తర్వాత ఆ స్మెల్కి వచ్చి ఇవి ఇందులో పడతాయి అన్నమాట. ఈ హోల్లోంచి లోనికి వెళ్ళి మళ్ళీ ఇవి బయటికి రావడానికి అయితే అవ్వదు, అలా చనిపోయి లోపల ఉండిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కిట్లోనే ఇన్ని కనిపించాయి మనకి. సో మీకు నేను చూపిస్తాను, మిగతాలో కూడా ఎన్ని పడ్డాయో చూద్దాం. అవి మీకు శాంపిల్కి ఒక ఫ్రూట్ కట్ చేసి చూపిస్తాను. ఆ పండుగలు చేసే డ్యామేజ్ కూడా మీకు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి చూసారా, ఇదంతా డాటెడ్గా ఉంది. సో ఆ ఏగ వచ్చి దీనికి కన్నం పెట్టి మొత్తం అంతా ఈ ఫ్రూట్ మొత్తం ఇట్లా అయిపోద్ది, ఇట్లా డ్యామేజ్గా అలా వైటిస్గా కారి ఈ ఫ్రూట్ ఇంకా తినవచ్చు. కానీ ఈ బయర్స్ ఇంక ఎట్లా ఉంటే మన దగ్గర కొనరు కదా. సో దానికోసం కంట్రోల్ చేద్దామని చెప్పేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఒక 10 కిట్స్ పెట్టాను. సో ఫస్ట్ ఓపెన్ చేసుకుని సెకండ్ కిట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ కిట్ ఓపెన్ చేస్తాను. సో ఈ కిట్లో ఆల్రెడీ మనం తీసి వంపేసాం. థర్డ్ కిట్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి థర్డ్ కిట్ ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయవలసిన లేదు అనుకుంటా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయి చూసారా. నెక్స్ట్ కిట్ దగ్గర కూడా వెళ్దాం. ఇందులో కొంచెం వాటర్ పోసాను. యాక్చువల్లీ వాటర్ పోసే పెట్టాలి, అంటే వాటర్ పోయడం వల్ల ఏదైతుంది అంటే ఇంకా అది పడింది, ఇంకా ఇప్పుడు వాటర్ పోయడం వల్ల అందులో పడిపోయి వెంటనే చచ్చిపోతాయి అన్నమాట. వాటర్ పోయలేదానికి ఇంకొంచెం ఎగురుతూ కొంచెం 1 or 2 daysకి చనిపోతాయి అన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి ఓపెన్ చేసి. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఎన్ని పడ్డాయో. సో ఇలానే ఉంటాయి, కానీ వీటి వల్ల పప్పాయకి చాలా అంటే చాలా డ్యామేజ్. ఈ బాధపడలేక చాలామంది మందులు కొట్టి స్ప్రేయింగ్లో స్ప్రేయింగ్ చేసినా ఏం చేసినా ఇవి పోవు. ఈ కిట్స్ పెట్టుకుంటేనే ఇవి కంట్రోల్ అవుతాయి. మనం పెట్టిన 3-4 డేస్కి చూసారు ఎన్ని పడ్డాయో. ఇలా 10 కిట్స్ పెట్టాను ఫ్రెండ్స్. 10 కిట్స్లోని అన్నీ ఈ మాదిరిగానే పడి ఉంటాయి. సో దీనివల్ల నాకు ఫ్రూట్ కూడా కొంచెం డ్యామేజ్ తగ్గింది. సో పప్పాయ వేసిన ఎవరైనా ఉంటే ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో. ఫ్రూట్ ఫ్లై కిట్స్ అంటే కూడా దొరుకుద్ది. సో ఎవరైనా ఆర్డర్ చేసుకుని పపాయ ప్లాంట్స్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే, ఓన్లీ పపాయికనే కాదు, జామ, ఎనీ ఫ్రూట్స్, ఎనీ ఫార్మింగ్, ఏ క్రాప్లోనైనా సరే ఇది పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా